హలో గైస్, అందరు ఎట్టున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మనందరికీ హ్యాపీ న్యూస్ అయితే వస్తుందని అయితే చెప్పుకోవాలి గైస్. ఎందుకంటే మన బీసీసీఐ అయితే ఒక కొత్త రూల్ని అయితే అనౌన్స్ చేయబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి గైస్. అదేంటో కాదు, ఆ న్యూ రూల్ వల్ల మనమైతే ఎంఎస్ ధోనిని ఐపీఎల్ 2025 ఆడుతుంటే చూడగలుగుతాం గైస్. సో ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2025 ఆడే ఛాన్స్ అయితే వస్తుంది ఆ రూల్ వల్ల. ఆ రూల్ ఏంటిదంటే, సో ఇప్పుడైతే ఒక ప్లేయర్ ఎవరైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి 5 years కంటే ఎక్కువ అవుతుందో రిటైర్ అయిపోయి, అంటే ఒక ప్లేయర్ రిటైర్ అయిపోయి 5 years కంటే ఎక్కువ అవుతుందో వాళ్ళనైతే అన్క్యాప్డ్ ప్లేయర్ కింద అయితే రీటైన్ చేసుకోవచ్చు అని ఒక కొత్త రూల్. అంటే ఆ రూల్ ఉండేది మళ్ళీ తీసేసారేమో, మళ్ళీ దాన్ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నారని అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ కాదు, ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అంట. సో ఈ రూల్ వల్ల మనమైతే ఎంఎస్ ధోనిని మళ్ళీ ఐపీఎల్ 2025 ఆడుతుంటే చూడగలుగుతాం. ఎందుకంటే మన ఎంఎస్ ధోని అయితే 2019 వరల్డ్ కప్ తర్వాత అయితే రిటైర్ అయిపోయాడు. సో 2021, 22, 23, 24 సో 5 years అయితే అయిపోయాయి. సో 2025లో ఐపీఎల్ కాబట్టి సో ఎంఎస్ ధోని అయితే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కింద అయితే రికగ్నైజ్ అవుతాడు గైస్, ఒకవేళ ఈ రూల్ వస్తే. సో ఈ రూల్ వల్ల మనకైతే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం సిఎస్కే టీం అయితే ఏదైతే ఉందో అదైతే వేరే ప్లేయర్స్ని రీటైన్ చేసుకుంటూ దాంతో పాటే మన తక్కువ శాలరీ క్యాప్లో ఎంఎస్ ధోనిని కూడా రీటైన్ చేసుకోవచ్చు అన్క్యాప్డ్ ప్లేయర్ కింద. సో ఇదైతే చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవాలి సిఎస్కే ఫ్యాన్స్కి. సో థ్యాంక్ యూ జేషా. సో ఒకవేళ ఈ రూల్ కన్ఫర్మ్ అయిపోయి నిజంగానే ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అందరూ జైషా ఫ్యాన్స్ అయిపోతారని అయితే నాకైతే అనిపిస్తుంది గైస్. ఎందుకంటే ఇది ఒక మన ఎంఎస్ ధోనిని ఆడుతుండే చూడాలనే వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ, చాలా మంచి రూల్ ఇదైతే. సో మిగతా ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా 5 years కంటే ఎక్కువ అయిపోయి రిటైర్ అయిపోయి ఆడాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ రూల్ వర్ధిస్తుంది, ఓన్లీ ఎంఎస్ ధోనికే కాదు. సో ఈ రూల్ రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. నాకైతే ఎంఎస్ ధోనిని చూడాలని ఉంది ఆడుతుంటే. సో మీరేమనుకుంటున్నారు ఈ రూల్ గురించి నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో థ్యాంక్ యూ జైషా అనేది కూడా కమెంట్ చేసేయండి ఒకవేళ ఈ రూల్ కన్ఫర్మ్ అయిపోతే. సో మీ ఎక్సైట్మెంట్ అయితే కమెంట్లో చెప్పండి గైస్. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్లో వెళ్దాం, అంతవరకు బాయ్.